ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే ముఖ్యంగా వృషభ రాశి వారందరికీ ఒక్కసారిగా గుండె గుబేలుమనిపించి ఉండవచ్చు. అవును కదా? ప్రాణ నష్టం, షాకింగ్ అలర్ట్, ఈ ఇద్దరి వల్లే ప్రమాదం లాంటి పదాలు చూడగానే ఎవరికైనా సరే లోపల ఒక తెలియని భయం మొదలవుతుంది. మనసులో ఎన్నో ఆందోళనలు చెలరేగుతాయి. కానీ దయచేసి నేను చెప్పేది మొదట ప్రశాంతంగా వినండి. ఏమాత్రం భయపడకండి. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి చేసింది ఏమాత్రం కాదు. జ్యోతిష్య శాస్త్రం అనేది రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి దారి చూపే ఒక అద్భుతమైన దీపం లాంటిది. చీకట్లో నడిచేటప్పుడు దారిలో ఒక గుంత ఉందని ముందుగా తెలిస్తే మనం పక్కకు తప్పుకుని సురక్షితంగా వెళ్ళిపోతాం కదా. జ్యోతిష్యం చేసేది కూడా సరిగ్గా అదే. ప్రస్తుతం ఈ 2026 సంవత్సరంలో, ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో వృషభ రాశి వారి జాతక చక్రంలో జరుగుతున్న కొన్ని ఆకస్మిక గ్రహమార్పుల వల్ల మీకు మీ చుట్టూ ఉన్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఊహించని ముప్పు పొంచి ఉంది. ఆ ఇద్దరెవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అన్న ఉత్కంఠ మీకు కలగడం సహజం. ఆ ఇద్దరి గురించి చెప్పే ముందు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ మనసులో లోతుగా నాటుకోవాలి. అదేమిటంటే, ఆ మొదటి వ్యక్తి మీకు శత్రువులా అస్సలు కనిపించడు. అందుకే మీకు అత్యంత ప్రమాదం. వాళ్ళ ముఖంలో మీకు ఎలాంటి ద్వేషం కనిపించదు. వాళ్ళ మాటల్లో మీకు ఎలాంటి కుట్ర వినిపించదు. ఇక రెండవ వ్యక్తి విషయంలో మాత్రం మీ సంతకం, మీ డబ్బు, మీ నిర్ణయం, ఈ మూడు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ మూడు విషయాల్లో మీరు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా సరే మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను రావడం ఖాయం. ఆ వ్యక్తులెవరు, వాళ్ళ వల్ల మీకు ఎలాంటి పరిస్థితుల్లో ప్రమాదం పొంచి ఉంది, అసలు ఎందుకు ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలన్నీ ఈ వీడియోలో నేను మీకు పూసగుచ్చినట్టు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యేలా వివరిస్తాను. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, సగం వినకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే సగం వింటే లేనిపోని అనుమానాలు వస్తాయి. పూర్తి విషయం తెలుసుకుంటేనే మీ జీవితాన్ని సురక్షితంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రంలో వృషభరాశి వారి మనస్తత్వం గురించి చాలా గొప్పగా చెబుతారు. మీది భూతత్వ రాశి. భూమికి ఎంతకి సహనం ఉంటుందో, తనను తవ్వుతున్నా సరే వృక్షాలకు ప్రాణం పోసే గుణం భూమికి ఎలా ఉంటుందో, వృషభరాశి వారికి కూడా సరిగ్గా అంతే సహనం ఉంటుంది. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎంత కష్టాన్నైనా, ఎంత మానసిక వేదననైనా మీలో మీరే దిగమింగుతారు. కానీ తొందరపడి నలుగురి ముందు బయటపడరు. మీ రాశినాథుడు శుక్రుడు కాబట్టి మీకు కళల పట్ల, అందమైన జీవితం పట్ల, బంధాల పట్ల ఎంతో ఆసక్తి, మక్కువ ఉంటాయి. ఎవరికైనా కష్టం వస్తే అయ్యో పాపమని జాలిపడి ముందు వెనుక ఆలోచించకుండా సహాయం చేయడంలో మీరెప్పుడూ ముందుంటారు. కానీ గమనించండి, సరిగ్గా మీ మంచితనమే, మీ జాలి గుణమే ఇప్పుడు మీకు ఒక పెద్ద శత్రువుగా మారబోతోంది. ప్రస్తుతం మీ గ్రహస్థితులను పరిశీలిస్తే, ముఖ్యంగా ఈ 2026 ఆగస్టు మాసంలో గ్రహాల సంచారం వల్ల మీ చుట్టూ ఒక రకమైన ప్రతికూల వాతావరణం, ఒక భయంకరమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది. మీరు ఎవరికైనా మంచి చేయబోతే అది మీకు చెడుకురా మారే సమయం ఇది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారి వల్లే మీకు అత్యంత ఊహించని నష్టం జరిగే పరిస్థితులు జాతకరీత్యా గోచరిస్తున్నాయి. ఆ ఇద్దరి వల్లే మీకు ఈ గండం. మీరిప్పుడు చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ మొదటి వ్యక్తి ఎవరో ఇప్పుడు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. నేను ముందే చెప్పినట్టు, ఈ మొదటి వ్యక్తి మీకు బయట ఎక్కడో కనిపించే శత్రువు కాదు. మీతో రోజూ పోట్లాడే వ్యక్తి అంతకంటే కాదు. ఈ వ్యక్తి మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి. మీ ప్రతి చిన్న విషయాన్ని, మీ కష్ట సుఖాలను, మీ కుటుంబ లోపాలను, మీ ఆర్థికపరమైన రహస్యాలను ఎవరితోనైతే మీరు గుడ్డిగా పంచుకుంటారో ఆ వ్యక్తే మీకు ఈ సమయంలో పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అది మీ ప్రాణ స్నేహితుడు కావచ్చు, మీకు అత్యంత నమ్మకమైన బంధువు కావచ్చు, లేదా ఆఫీస్లో మీతో కలిసి ఏళ్ల తరబడి పనిచేస్తున్న సహోద్యోగి కావచ్చు. ఈ సమయంలో మీ వ్యక్తిగత రహస్యాలను, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్య జరిగే విషయాలను, లేదా మీ వృత్తిపరమైన బలహీనతలను వాళ్లతో పంచుకోవడం మీకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గ్రహస్థితులు అనుకూలించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ప్రాణంగా నమ్మిన వారే పరిస్థితుల ప్రభావం వల్ల మన మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పే ప్రమాదం ఉంటుంది. లేదా వాళ్ళ అజాగ్రత్త వల్ల మాటల మధ్యలో మీ రహస్యాలు 10 మందిలో బయటపడవచ్చు. ఒకసారి మీ బలహీనత పక్కవాడికి తెలిస్తే దానివల్ల సమాజంలో మీకున్న మంచి పేరు, హోదా ఒక్కసారిగా దెబ్బతింటుంది. మీరు ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ప్రతిష్ట కేవలం ఒక చిన్న మాట వల్ల కూలిపోతుంది. ఆ సన్నిహితుడు ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా వారి ద్వారా మీకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నేను ఈ మాట చెప్తున్నప్పుడు దయచేసి మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అనుమానపు దృష్టితో చూడకండి. అందరూ మోసగాళ్ళు అని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం ఎవరినీ దోషులుగా నిలబెట్టడం కాదు. జ్యోతిష్యం చెప్పేదేమిటంటే,
ఈ సమయంలో మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట, మీ మనసులోని ప్రతి రహస్యం మీ దగ్గరే, మీ హృదయంలోనే ఉంచుకోవడం అత్యంత సురక్షితం. ఎవరితో ముఖ్యమైన విషయాలు పంచుకోకూడదనే నియమాన్ని ఈ కొద్ది రోజులు ఖచ్చితంగా పాటించి తీరాలి. మీ మనసులో ఏదైనా బాధ ఉంటే దాన్ని మీలోనే ఉంచుకోండి, లేదా కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవానికి చెప్పుకోండి. దేవుడు ఎవరికీ చెప్పడు, కానీ మనుషులు అలా కాదు కదా, అత్యంత సన్నిహితులు కదా, వీరు నా వాళ్లే కదా అని నోరు జారకండి. మీ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయాన్ని పంచుకోవాలన్నా, లేదా మీ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎవరికైనా చెప్పాలన్నా ఈ సమయం సరైనది కాదు. ఒకవేళ మీరిప్పటికే ఏమైనా మీ బలహీనతలను ఎవరితోనైనా పంచుకుని ఉంటే ఇక ముందైనా ఆ తప్పు చేయకండి. మీ మాటల ద్వారానే శత్రువులు పుట్టుకొచ్చే ఈ విచిత్రమైన కాలాన్ని మీరు మౌనంతోనే జయించాలి. ఇక ఆ రెండవ వ్యక్తి విషయానికి వద్దాం. ఇందాక నేను చెప్పినట్లు ఈ రెండవ వ్యక్తి విషయంలో మీ సంతకం, మీ డబ్బు, మీ నిర్ణయం ఈ మూడు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వ్యక్తి మీ ఆర్థిక వ్యవహారాలతో లేదా మీ కుటుంబ ఆస్తులతో ముడిపడిన వ్యక్తి. వీరు మీతో కలిసి వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, లేదా మీ కుటుంబంలోనే మీతో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నవారు కావచ్చు. ఒక్కోసారి వీరు మీకు బాగా తెలిసిన ఫైనాన్షియల్ అడ్వైజర్ లేదా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న బ్రోకర్ కూడా కావచ్చు. వీరి వల్ల మీకు ఊహించని ధన నష్టం, మానసిక క్షోభ కలిగే సూచనలు జాతక చక్రంలో చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైనా జాలిపడి అప్పు ఇచ్చే ఆలోచనలో ఉన్నా, లేదా మీ అవసరాల కోసం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకునే ప్రయత్నంలో ఉన్నా 1కి 10 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో మీరు ఎవరికైనా డబ్బులిస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా మీ మధ్య ఉన్న బంధం కూడా శాశ్వతంగా తెగిపోతుంది. డబ్బులు అడిగేటప్పుడు చాలా దీనంగా అడుగుతారు. మీ మనసు కరిగిపోయేలా మీ కాళ్ళు పట్టుకుని మరీ అడుగుతారు. వృషభరాశి వారికి పాపం అనే గుణం ఎక్కువ కాబట్టి ఇట్టే కరిగిపోయి ఉన్నదంతా ఇచ్చేస్తారు. కానీ తిరిగి ఆ డబ్బు అడిగేటప్పుడు వారి రూపం మారిపోతుంది. మాటలు పరుషంగా వస్తాయి, లేనిపోని నిందలు వేస్తారు. దీనివల్ల మీకు డబ్బు పోవడమే కాకుండా పెద్ద శత్రుత్వం కూడా వస్తుంది. అలాగే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బ్యాంక్ లోన్ కోసం గ్యారంటీ సంతకం పెట్టమంటే మొహమాటానికి పోయి అస్సలు సంతకం చేయకండి. మీ సంతకం మీ మెడకు ఉచ్చులా మారే ప్రమాదం ఉంది. రేపొద్దున వాళ్ళు డబ్బులు కట్టకపోతే చట్టపరమైన చిక్కులన్నీ మీ మెడకే చుట్టుకుంటాయి. ఉమ్మడి పెట్టుబడులు పెట్టడం, ఎవరిదో మాట విని షేర్ మార్కెట్, చిట్ ఫండ్స్, లాటరీలు లాంటి వాటిలో పెద్ద మొత్తంలో రిస్క్ చేయడం ఇప్పుడు ఏమాత్రం మంచిది కాదు. ఆ రెండవ వ్యక్తి మీకు ఎన్నో ఆశలు చూపించవచ్చు. రాత్రికి రాత్రే లక్షలు, కోట్లు వస్తాయని, ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే మీ జీవితం మారిపోతుందని మాయమాటలు చెప్పవచ్చు. గ్రహబలం తక్కువగా ఉన్నప్పుడు మన బుద్ధి కూడా మందగిస్తుంది. ఆశ పెరిగి వాళ్ళు చెప్పినట్లే తల ఊపుతాం. తీరా చేశాక అసలుకే మోసం వస్తుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో కూడా అంతే. మీరు కొనే స్థలం లేదా ఇల్లు వివాదాల్లో ఉందేమో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో నిపుణులైన లాయర్కు చూపించండి. డబ్బు విషయంలో మీరు ఎంత ఖచ్చితంగా, ఎంత కఠినంగా ఉంటే ఈ గండం నుంచి అంత సులభంగా బయటపడతారు. ముఖం మీద నిర్మోహమాటంగా లేదు అని చెప్పడం నేర్చుకోండి. మొహమాటానికి పోతే మాత్రం ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. మీ కష్టార్జితాన్ని దయచేసి ఎవరికో ధారపోయకండి. వీడియో ప్రారంభంలో థంబ్నెయిల్ మీద ప్రాణ నష్టం అనగానే మీరు చాలా ఆందోళన చెందుంటారు. నేను ఆ పదాన్ని కేవలం మిమ్మల్ని ఆకర్షించడానికి పెట్టలేదు. ఆ పదాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందంటే ఇప్పుడు మీకు ప్రయాణాలు మరియు వాహనాల విషయంలో చాలా గట్టి హెచ్చరికలున్నాయి. ఇక్కడ కూడా మళ్ళీ ఇందాకటి వ్యక్తుల ప్రస్తావన వస్తుంది. మీరు మీ స్నేహితులతోనో లేదా కుటుంబ సభ్యులతోనో కలిసి దూర ప్రయాణాలు చేసేటప్పుడు, ముఖ్యంగా మీరే డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో కారులోనో లేదా బైక్ మీదో వెళుతున్నప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తులలో ఎవరైనా ఒకరు మీతో ఉంటే ఏదైనా పాత విషయం తీసుకురావడం వల్ల మాటలు పట్టింపులు రావచ్చు. అది కాస్త తీవ్రమైన వాదనలకు, మనస్పర్ధలకు దారితీయవచ్చు. వృషభరాశి వారికి సహజంగా కోపం రాదు, కానీ వస్తే మాత్రం ఆ ఆవేశాన్ని తట్టుకోవడం ఎవరితరం కాదు. కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ ఆవేశంలో విపరీతమైన వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ఊహించని ప్రమాదాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. ఆవేశంలో ఉన్నప్పుడు మన మెదడు సరిగ్గా పనిచేయదు. అప్పుడు జరిగే ఒక చిన్న ఏమరుపాటు, ఒక సెకను పొరపాటు మీ ప్రాణాలకి ముప్పు తెస్తుంది. అందుకే ఈ సమయంలో దయచేసి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా కూల్గా ఉండండి. ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలను, అనవసరమైన దూరపు ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. రేపు చేయాల్సిన ప్రయాణాన్ని ఎల్లుండికి మార్చుకుంటే కొంపలేమీ మునిగిపోవు కదా.
తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే డ్రైవింగ్ మీరే చేయకుండా వేరే వారిని, ఒక నమ్మకమైన డ్రైవర్ను పెట్టుకోవడం చాలా మంచిది. ఒకవేళ మీరే డ్రైవ్ చేయాల్సి వస్తే డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని వాహనాన్ని చాలా జాగ్రత్తగా, నిదానంగా నడపండి. ప్రయాణానికి ముందే మీ వాహనం కండిషన్ సరిగ్గా ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. బ్రేకులు, టైర్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చూసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని కోపగించే మాటలు మాట్లాడినా, రెచ్చగొట్టినా సరే మౌనంగా ఉండిపోండి, కానీ వాదనకు దిగకండి. సరే, ఆ విషయం మనం ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడుకుందామని విషయాన్ని అక్కడికక్కడే ఆపేయండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ దృష్టి పూర్తిగా రోడ్డు మీద మాత్రమే ఉండాలి. మీకోసం ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అప్రమత్తంగా ఉంటే ఏ గ్రహము మిమ్మల్ని ఏమీ చేయలేదు. జ్యోతిష్యం చెప్పే హెచ్చరికలను పాటిస్తే మీ ప్రాణాలకు ఎలాంటి డోకా ఉండదు. ఈ విషయాన్ని మీరు బలంగా మీ మనసులో ముద్రించుకోవాలి. అనవసరమైన సాహసాలు, రేసింగ్ లాంటివి ఈ సమయంలో అస్సలు పనికిరావు. కుటుంబ సభ్యులతో మీ ప్రవర్తన, మీ సంభాషణ ఈ కాలంలో చాలా కీలకంగా మారుతుంది. ఇందాక చెప్పినట్టు వృషభ రాశి వారి మృదు స్వభావం ఒక్కసారిగా రౌద్రంగా మారుతుంది. ఇప్పుడున్న గ్రహాల స్థితి, ముఖ్యంగా 2026 ఆగస్టు నెలలో గ్రహాల ప్రతికూల గమనం మీలో విపరీతమైన ఆవేశాన్ని, తెలియని చికాకుని, ఎవరి మీదో కోపాన్ని, ఇంకెవరి మీదో చూపించే అసహనాన్ని పెంచుతుంది. మీరేమీ అనుకోకుండా సరదాగా అనే మాటలు కూడా మీ ఇంట్లో పెద్ద వివాదాలకు, అపార్థాలకు దారితీస్తాయి. మీ జీవిత భాగస్వామితో కానీ, మీ పిల్లలతో కానీ, లేదా ఇంట్లోని పెద్దవారితో కానీ మాట్లాడేటప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించి మాట్లాడండి. వాళ్ళేదైనా తప్పు చేసినా మందలించే విధానంలో మార్పు తీసుకురండి. అరుస్తూ కరుస్తూ మాట్లాడితే బంధాలు బీటలు వారుతాయి. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ పగుళ్లను అతికించలేము. కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికీ సరైనవి కావు. ఉద్వేగానికి లోనై మీరు తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా మీ భవిష్యత్తుపై, మీ కుటుంబ శాంతిపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కుటుంబంలో ఆస్తుల పంపకాలు లేదా పాత ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే ఈ కొద్ది రోజులు వాటి గురించి మాట్లాడకపోవడమే మంచిది. ఆ టాపిక్ ఎవరైనా తెచ్చినా నవ్వి ఊరుకోండి, లేదా అక్కడి నుంచి మెల్లగా తప్పుకోండి. ఈ సమయంలో మీరు మౌనాన్ని ఆశ్రయించడం చాలా ఉత్తమం. ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడండి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే మీ మనసుకు అంత ప్రశాంతత దొరుకుతుంది. మీ ఇంట్లో ప్రశాంతత ఉంటేనే మీరు బయట పనులు సమర్థవంతంగా చేసుకోగలుగుతారు. ఇంట్లోనే రోజు గొడవలుంటే ఆ టెన్షన్తో బయట వెళ్ళినప్పుడు పనులు సక్రమంగా జరగవు. డ్రైవింగ్లో ప్రమాదాలు జరుగుతాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇదంతా ఒకదానికొకటి ముడిపడి ఉన్న సైకిల్ లాంటిది. దాన్ని ఛేదించాలంటే మీరు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ముఖ్యమైన పనుల్లో అడుగు వేసేటప్పుడు తొందరపాటు అస్సలు పనికిరాదు. ఏదైనా డాక్యుమెంట్ల మీద సంతకాలు చేసే ముందు ప్రతి అక్షరాన్ని, ప్రతి నియమాన్ని 2 సార్లు పరిశీలించుకోండి. మీకు అర్థం కాని విషయాలుంటే సిగ్గుపడకుండా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి తప్ప మీ అంతట మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఉద్దేశం మీరు మీ బంధువులను, మీ స్నేహితులను శత్రువులుగా చూడాలని కాదు. ఈ సమాజంలో మనుషులు ఎప్పుడూ చెడ్డవారు కారు. కానీ వాళ్లను నడిపించే సమయం, ఆ సమయంలో వాళ్లపై పనిచేసే గ్రహ ప్రభావాలు వాళ్ల చేత కొన్ని ఊహించని పొరపాట్లు చేయిస్తాయి. కాలం మనిషి చేత వింత నాటకాలాడిస్తుంది. ఆ పొరపాట్ల వల్ల మీరు నష్టపోకూడదనే ఏకైక ఉద్దేశంతోనే ఒక బాధ్యతాయుతమైన జ్యోతిష్యురాలిగా ఈ హెచ్చరిక చేస్తున్నాను. జ్యోతిష్య సూచనలను ఒక వార్నింగ్గా, ఒక అలర్ట్గా మాత్రమే తీసుకుని నిర్ణయాల్లో తొందరపడకండి. అందరితో ప్రేమగా ఉండండి, నవ్వుతూ పలకరించండి, కానీ మీ అప్రమత్తతలో మీరుండండి. మీ చుట్టూ ఉన్న కంచెను మీరు పటిష్టంగా ఉంచుకోండి. మీ పరిమితులు మీరు ఎప్పుడూ దాటకండి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ఎవరికి ఎంత చనువివ్వాలో అంతే ఇవ్వండి. అప్పుడు ఎవ్వరూ మీకు ఎలాంటి హాని చేయలేరు. కళ్ళు మూసుకుని అందరినీ గుడ్డిగా నమ్మేసే మీ సహజ గుణాన్ని కొన్నాళ్ళు పక్కన పెట్టండి. మీకంటూ ఒక సొంత విచక్షణ ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్పగానే వెంటనే నమ్మేసి నిర్ణయాలు తీసుకోకండి. దాని వెనుక ఉన్న లాభ నష్టాలను, వాస్తవాలను మీ సొంత బుద్ధితో బేరీజు వేసుకోండి. మరి ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి, ఆవేశాల నుంచి, గ్రహ దోషాల వల్ల వచ్చే ముప్పు నుంచి బయటపడటానికి మన హిందూ సాంప్రదాయంలో ఏవైనా మార్గాలు ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఖచ్చితంగా ఉన్నాయి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక సమస్యను సృష్టించినప్పుడు దానికి పరిష్కారాన్ని కూడా ఏదో ఒక రూపంలో చూపిస్తాడు.
ఈ పరిహారాల కోసం మీరు ఎక్కడికో వెళ్ళి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు, ఖరీదైన పూజలు చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే మీ మనసులో నిండైన భక్తితో, స్వచ్ఛమైన మనస్సుతో సులభంగా చేసుకోగల అద్భుతమైన పరిహారాలు నేనిప్పుడు చెబుతాను, శ్రద్ధగా వినండి. వృషభ రాశి వారికి శివారాధన ఎప్పుడూ అద్భుతమైన తక్షణ ఫలితాలను ఇస్తుంది. ఆ పరమశివుడు భోలా శంకరుడు. కాస్త భక్తితో పిలిస్తే చాలు, పలుకుతాడు, మన కష్టాలను తీరుస్తాడు. ప్రతిరోజు ఉదయం వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి. శుచిగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి మీ ఇంటి పూజా మందిరంలో ప్రశాంతమైన మనస్సుతో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మీ మనసులోని ఆందోళనలన్నీ, భయాలన్నీ, కన్ఫ్యూజన్ అన్నీ పోవాలంటే ఆ దీపం ముందు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుని మీ ధ్యాసను కేవలం మీ శ్వాస మీద నిలిపి ఓం నమః శివాయ అనే ఈ మహాపంచాక్షరి మంత్రాన్ని వీలైనన్నిసార్లు, కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం ఒక మామూలు పదం కాదు. ఇది అనంతమైన విశ్వశక్తిని ఆకర్షించే బీజాక్షరాల సమూహం. ఇది మీ మనస్సుకు ఒక శక్తివంతమైన కవచంలా పనిచేస్తుంది. మీ ఆలోచనలను స్థిరపరుస్తుంది. మీలో సానుకూల శక్తిని, కొండంత ధైర్యాన్ని నింపుతుంది. నెగటివ్ ఆలోచనలను, భయాలను మీ దరి చేరనివ్వదు. అలాగే వీలైతే ప్రతి సోమవారం నాడు మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా పురాతన శివాలయానికి వెళ్ళండి. గుడికి వెళ్ళి ఆ పరమశివుడికి మీ చేతులతో స్వయంగా నీటితోనో లేదా ఆవు పాలతోనో అభిషేకం చేయించండి. శివుడికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న అరిష్టాలన్నీ, దుష్టగ్రహ ప్రభావాలన్నీ ఆ నీటిలాగా కొట్టుకుపోతాయి. ఒకవేళ మీకు స్వయంగా అభిషేకం చేసే అవకాశం లేకపోయినా కనీసం ఆ గుడికి వెళ్ళి అక్కడ శివుని ఎదురుగా ఉన్న నందీశ్వరుణ్ణి దర్శించుకోండి. నందికి 2 కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని ఒకసారి దర్శించుకోండి. ఆ తర్వాత నంది చెవిదగ్గాకు వెళ్ళి మీ మనసులోని బాధలను, ఆర్థిక కష్టాలను, మీకు పొంచి ఉన్న ప్రాణ భయాలను, మీ సమస్యలన్నింటినీ గుసగుసగా ఎవరికీ వినపడకుండా చెప్పుకోండి. నంది ద్వారా మీ ప్రార్థనలు ఆ కైలాసంలో ఉన్న పరమశివుడికి అత్యంత త్వరగా చేరుతాయని, ఆయన వెంటనే స్పందించి మీ కష్టాలను తొలగిస్తాడని మన హిందూ సాంప్రదాయంలో చాలా బలమైన, పురాతనమైన విశ్వాసం ఉంది. ఇది ఎంతో మందికి అనుభవపూర్వకంగా జరిగిన సత్యం. ఈ చిన్న పరిహారం మీ మానసిక వేదనను సగానికి సగం తగ్గిస్తుంది. దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం, మీ రాశినాథుడు శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అంటేనే లక్ష్మీ కటాక్షం, ధనప్రాప్తి, ఐశ్వర్యం. కాబట్టి మీకు ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి, మీ కష్టార్జితం ఇతరుల పాలు అవ్వకుండా ఉండటానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. ఇంట్లో పూజా గదిలో శుక్రవారం సాయంత్రం వేళ రాళ్ల ఉప్పుతో, అంటే మనం వంటల్లో వాడే కళ్ళుప్పుతో దీపం పెట్టడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఇది ఎలా చెయ్యాలంటే, ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక మట్టి ప్రమిదిలో లేదా ఒక చిన్న ప్లేట్లో నిండుగా కళ్ళుప్పు పోసి దానిపైన ఇంకో చిన్న ప్రమిద పెట్టి అందులో నూనె పోసి దీపారాధన చెయ్యండి. ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి కలది. ఈ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి ఎర్రటి పూలతో, ముఖ్యంగా ఎర్ర గులాబీ పూలు లేదా మందార పూలతో పూజ చేయడం, అలాగే కూర్చుని ప్రశాంతంగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మీ ఆర్థిక స్థితిని కాపాడుతుంది. పూజ పూర్తయ్యాక ఇంట్లో స్వచ్ఛమైన సాంబ్రాణి ధూపం వేయండి. ఆ సువాసనకు, ఆ పొగకు ఇంట్లో మూలమూలలా దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. దయచేసి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే ఇవన్నీ కేవలం మన సనాతన ధర్మం అందించిన విశ్వాసపరమైన ఆధ్యాత్మిక పరిహారాలు మాత్రమే. ఇవి చేస్తే మరుసటి రోజు అద్భుతాలు జరిగిపోయి ఆకాశం నుంచి కట్టెల కొద్దీ డబ్బులు పడతాయని నేను చెప్పడం లేదు. మన ప్రార్థనల ద్వారా మనలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. ఎక్కడా తప్పులు చేయకుండా వివేకంతో, తెలివితో వ్యవహరించే గొప్ప మానసిక శక్తి వస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే స్థైర్యం కలుగుతుంది. దైవానుగ్రహం, దానికి తోడు మన పట్టుదల, జాగ్రత్త తోడైతే ఎంతటి గండమైనా సరే, ఎంతటి పెద్ద ప్రమాదమైనా సరే ఒక చిన్న గీతలా మారి మన పక్క నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. దేవుడు మనకు కనిపించని ఒక రక్షణ కవచాన్నిస్తాడు. అదే మనల్ని నడిపిస్తుంది. చివరగా మీ అందరికీ, ముఖ్యంగా నా వృషభరాశి సోదర సోదరీమణులకు నేను చేతులెత్తి చెప్పేది ఒకటే:
జ్యోతిష్యం అనేది రేపు పెద్ద గాలివాన రాబోతోందని ముందుగా హెచ్చరించి వాతావరణ శాఖ లాంటిది మాత్రమే. రేపు పెద్ద వర్షం వస్తోందని, భయంకరమైన తుఫాను వస్తోందని మనకు ముందే తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? బయటకు వెళ్ళేటప్పుడు చేతిలో గొడుగు తీసుకువెళ్తాం, లేదా రెయిన్ కోట్ వేసుకుంటాం. ఒకవేళ వర్షం మరీ తీవ్రంగా ఉంటే సురక్షితంగా ఇంట్లోనే ఉండిపోతాం కదా. అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చే సూచనలున్నప్పుడు, గ్రహాలు అనుకూలించినప్పుడు మనం మన అడుగులు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అంతే తప్ప అమ్మో వర్షం వస్తోందని ముందుగానే భయపడిపోయి వణికిపోతూ ఇంట్లోనే ఓ మూల కూర్చుని డిప్రెషన్లోకి వెళ్ళకూడదు కదా. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులనైనా మనం చాలా సులభంగా నవ్వుతూ నివారించుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఇంతసేపు వివరించిన ఈ విషయాలన్నింటినీ కేవలం ఒక మంచి గైడెన్స్గా, మీ మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి చెప్పిన సలహాగా మాత్రమే తీసుకోండి. రాబోయే రోజుల్లో మీరు చేసే పనుల్లో, తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించండి. అప్పుల విషయంలో ఎవ్వరికీ తలొగ్గకండి. ఎవరికోసమూ మీ ఆస్తులు కుదవ పెట్టకండి. ప్రయాణాల విషయంలో నిర్లక్ష్యం వహించకండి. డ్రైవింగ్లో స్పీడ్ అస్సలు వద్దు. అలాగే అన్నింటికంటే ముఖ్యంగా మీ మాటల విషయంలో, కోపం విషయంలో పూర్తి అదుపు పాటించండి. ఈ చిన్న జాగ్రత్తలు వహిస్తే ఈ గడ్డు కాలాన్ని, ఈ ఆగస్టు నెలలో ఉన్న గ్రహాల ప్రతికూలతను మీరు చాలా సులభంగా, ఎలాంటి నష్టం లేకుండా దాటేస్తారు. మీకు గాని, మీరు ప్రాణంగా ప్రేమించే మీ కుటుంబానికి గాని ఏ చిన్న అపాయం జరగదు. వృషభ రాశివారు సహజంగానే ఎంతో గొప్ప మనోధైర్యం కలవారు. మీరు బయటకు చూడటానికి చాలా మృదువుగా, సున్నితంగా కనిపించినా మీ లోపల మాత్రం ఎవ్వరికీ వందని ఉక్కులాంటి బలమైన సంకల్ప బలం ఉంటుంది. గతంలో మీ జీవితంలో వచ్చిన ఎన్నో కష్టాలను, అవమానాలను ఒంటరిగా ఎదుర్కొని, ఎవరి సహాయం లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడిన గొప్ప ధీరులు మీరు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న సవాళ్లను, గ్రహాల వింత ఆటలను కూడా మీరు చిరునవ్వుతో, విజ్ఞతతో, మీ దైవభక్తితో సునాయాసంగా ఎదుర్కోగలరని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఎక్కడ, ఏ విషయంలోనూ భయపడాల్సిన పనిలేదు. ఆ భగవంతుడి ఆశీస్సులు, ముఖ్యంగా ఆ పరమశివుడి అపారమైన కరుణ మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ వీడియోలోని విషయాలు మీకు ఏమాత్రం ఉపయోగపడతాయని అనిపించినా, మీకు మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి కొంచెమైనా ధైర్యాన్నిచ్చి ఉన్నా, దయచేసి వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని రాయండి. లేదా మీరు వృషభ రాశి వారైతే మీ రాశి పేరును వృషభ రాశి అని గర్వంగా కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గరిథం ఈ వీడియోను మరింత మంది మీలాంటి వృషభ రాశి వారికి చేరుస్తుంది. వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు ముందే తెలుసుకుని నష్టపోకుండా సురక్షితంగా ఉంటారు. తెలియని వారికి ఒక మంచి విషయాన్ని చెప్పి పరోక్షంగా సహాయం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఈ వీడియోలో నేను చెప్పిన జాగ్రత్తలు మీకు నిజమే అనిపిస్తే, మీ జీవితానికి అన్వయించుకోవచ్చు అనిపిస్తే, మీరు చేయగలిగితే వెంటనే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ తోటి వృషభరాశి వారికి, మీ కుటుంబ సభ్యులకు, మీకు తెలిసిన ప్రాణ స్నేహితులకు వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింకును తప్పకుండా షేర్ చేసి వాళ్ళను కూడా ముందుగానే అప్రమత్తం చేయండి. ఇలాంటి మరెన్నో ఖచ్చితమైన జ్యోతిష్య రహస్యాలు, ప్రతి నెలా వచ్చే ముఖ్యమైన రాశి ఫలాలు, మీ జీవితాన్ని సానుకూలంగా మార్చే ఆధ్యాత్మిక సూచనలు మరియు హెచ్చరికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరగాలని, మీరు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ శ్రేయోభిలాషి. నమస్కారం.